మీకు అందరికీ డౌట్ వచ్చి ఉంటుంది, థార్ రాక్స్ కాకుండా వేరే వెహికల్లో వెళ్తున్నాననే కదా. ఏం లేదండి, డ్రైవింగ్ చేస్తూ వ్లాగ్ చేయాలి, అదేవిధంగా హోటల్స్ వెతుక్కోవాలి, ఐటనరీ ప్రిపేర్ చేసుకోవాలంటే కష్టమవుతుంది అనే ఉద్దేశంతో ఈ 4 days డ్రైవింగ్కి దూరంగా రిలాక్స్గా ఉండాలనేటటువంటి ఉద్దేశంతోనే వెహికల్ బుక్ చేసుకున్నాను. అండి, అందరికీ నమస్కారం. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఒకరోజు ముందుగానే నేను దీపావళి శుభాకాంక్షలు చెప్తున్నాను. గోవా ట్రిప్లో భాగంగా ఫస్ట్ రోజు అండి, ఇది Day 1. ఎందుకంటే నిన్న బయలుదేరితే మనం కన్సిడర్ చేయలేము, ఎందుకంటే అనుకునేదే 4 days ట్రిప్. కానీ నిన్న శనివారం మనకు టైం ఉండడం వల్ల కొద్దిగా ముందుగా వెళ్తే హాఫ్ డిస్టెన్స్ మనకు కవర్ అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో కుప్పం నుంచి బయలుదేరి రాత్రి 11:30కు మనం గోవాకు చిత్రదుర్గకు వచ్చినాము. ఇప్పుడు చిత్రదుర్గలో ఇప్పుడు నేను చూపించిన ఈ హోటల్లోనే నేను స్టే చేస్తున్నాను. హోటల్ లోపలన్నీ ఏం చూపించలే, బాగుంటుంది. నేను లింక్ కానీ కాంటాక్ట్ నెంబర్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీరు ఎవరైనా ఇటువైపు అంటే గోవాకు వెళ్ళేటప్పుడు బెంగళూరు నుంచి నైట్ స్టే చేయాలంటే మీరు నిర్భయంగా ఈ హోటల్లో స్టే చేయొచ్చు. Day 1 అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడే టిఫిన్ చేసుకొని మనము మామూలుగా అయితే ఇక్కడ నుంచి దావణగిరి 60 కిలోమీటర్లు. దావణగిరి బెండే దోశ అనేది చాలా ఫేమస్, అది చూపించాలనేటువంటి ఉద్దేశంతోనే ఉన్నాను నేను. కానీ పిల్లలు ఆకలి అంటారో ఏమో తెలియదు. సపోజ్ ఎక్కువ ఆకలి అయితే ఇక్కడే టిఫిన్ చేసుకుని బయలుదేరుతాము, లేదు పర్లేదు కొద్దిగా ఒక 60 కిలోమీటర్లు జర్నీ చేసిన తర్వాత వెళ్తామంటే నేను అక్కడ హోటల్ గురు అనేది చాలా ఫేమస్ దావణగిరిలో. అక్కడ నేను దావణగిరి బెన్నె దోశ, ఒరిజినల్ దావణగిరి బెన్నె దోశ ఏ విధంగా ఉంటుంది అనేది నేను అక్కడ మీకు చూపిస్తాను, కవర్ చేస్తాను నేను. మీకు కర్ణాటకకు వచ్చినారంటే ఇదే అండి బ్యూటీ. వెజిటేరియన్స్కు చాలా స్వర్గధామం అని చెప్పచ్చు. చూడండి, ఇప్పుడే వేడిగా పాలు కాస్తా ఉన్నారు. ಟೀ ರೆಡಿ ಆಗ್ತಾ ಇದೆಯಾ? ಓಕೆ, ರೆಡಿ ಆಗ್ತಾ ಇದೆ. ಮತ್ತು ತಿಂಡಿನೂ ರೆಡಿ ಆಗ್ತಾ ಇದೆ. ಸರ್, ಏನೇನು ತಿಂಡಿ ಸಿಗತ್ತೆ ಸರ್? ಸರ್, ನಿಮ್ಮ ಹೆಸರು? ಅರುಣ್ ಅಂತ. ಈ ಹೋಟೆಲ್ಲು ಎಷ್ಟು ವರ್ಷದಿಂದ ರನ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೀವಿ? 25 ವರ್ಷದಿಂದ. 25 ವರ್ಷದಿಂದ. ನಾನು ನೈಟ್ ಇಲ್ಲೇ ಉಳ್ಕೊಂಡೆ. ಚೆನ್ನಾಗಿದೆ, ಒಂಥರ ಹಳೆ ಕಾಲದ ವೈಬ್ಸ್ ಹಂಗೆ ಕಂಟಿನ್ಯೂ ಮಾಡ್ತಾ ಇದ್ದೀವಿ. ಸೊ ಇಟ್ ಈಸ್ ನಿಯರ್ ಟು ಚಿತ್ರದುರ್ಗ ಪೋರ್ಟ್. ಐಶ್ವರ್ಯ ಪೋರ್ಟ್ ಇಸ್ ನಿಯರ್ ಟು. ಚೆನ್ನಾಗಿದೆ. ಏನು ಸರ್, ಹೋಟೆಲ್ ಪಕ್ಕದಲ್ಲೇ ವೆಜಿಟೇರಿಯನ್ ಸಸ್ಯಾಹಾರಿ. ಇಲ್ಲಿ ಬೆಳಿಗ್ಗೆ ಉಪ್ಮಾ, ಕೇಸರಿ ಬಾತ್, ಇಡ್ಲಿ ವಡ, ಪಲಾವ್, ಆಮೇಲೆ ಆಫ್ಟರ್ 8 o'clock ದೋಸೆ ಐಟಮ್ ಸಿಗುತ್ತೆ. ಮಧ್ಯಾಹ್ನ ಸೌತ್ ಇಂಡಿಯನ್ ಥಾಲಿ, ಈವ್ನಿಂಗ್ ಟ್ರೆಡಿಷನಲ್ ಮಂಡಕ್ಕಿ, ಅವಲಕ್ಕಿ, ಪಡ್ಡು, ದುರ್ಗದ ಜಾಸ್ತಿ ರನ್ನಿಂಗ್ ಆಗೋ ಟಿಫನ್ ಯಾವುದು? ಇದು ಇಡ್ಲಿ ವಡ. ಇಡ್ಲಿ ವಡ, ಡಿಪ್ ಇಡ್ಲಿ ಇದೆ. ಎರಡು ಟೈಪ್ ಇದೆ. ಇಲ್ಲಿ ಇಡ್ಲಿ ಜೊತೆ ಸಾಂಬಾರ್ ಕೊಡ್ತೀರಾ? ಹಾಂ ಸರ್, ಅದು ಬ್ಯಾಂಗ್ಳೂರ್ ಶೈಲಿ ಥರ ಇರುತ್ತೆ. ಸ್ವಲ್ಪ ಬಯಲು ಸೀಮೆ ಸ್ಟೈಲ್ ಇದೆ. ಸೊ ಸಿಹಿ ಅಲ್ಲ, ಸಿಹಿ ಅಲ್ಲ, ಒಂದು ಸ್ವಲ್ಪ ಮೀಡಿಯಮ್ ಖಾರನೇ ಇದೆ. ಹಾಲಿದೆ, ಫಂಕ್ಷನಿಗೆ ಇಲ್ಲಿದೆ ಊಟ ಕೊಡ್ತೀವಿ. ಥ್ಯಾಂಕ್ ಯು. ಯಾಕಂದರೆ ನಾವು ಪ್ಯೂರ್ ವೆಜಿಟೇರಿಯನ್. ಸರಿ ಸರಿ. ಕರ್ನಾಟಕಕ್ಕೆ ಬಂದರೆ ನಮ್ಗೆ ಏನು ತೊಂದರೆನೇ ಆಗಲ್ಲ, ಯಾಕಂದರೆ ಎಲ್ಲಿ ಹೋಗಿದ್ರೆ ನಮಗೆ ವೆಜಿಟೇರಿಯನ್ ಹೋಟೆಲ್ ಸಿಗುತ್ತೆ. ಸೊ ಅದಕ್ಕೆ ನೋಡಿದೆ ನಾನು, ನೈಟ್ ನೋಡಿದಾಗ ಸ್ವಲ್ಪ ಹೋಟೆಲ್ ಥರನೇ ಅನಿಸ್ತು, ಅದಕ್ಕೆ ಬೆಳಗ್ಗೆ ಬಂದು ನೋಡಿದೆ. ಥ್ಯಾಂಕ್ యూ. వస్తుంది. ఇక్కడ మేనేజర్గా వర్క్ చేస్తున్నారు. మీరు ఎప్పుడైనా గోవాకు వెళ్ళే టైంలో, బెంగళూరు నుంచి గోవాకు వెళ్ళేటప్పుడు ఎక్కడైనా నైట్ స్టే చేయాలంటే చిత్రదుర్గలో మీరు నైట్ స్టే చేయొచ్చు. ఈ ఐశ్వర్య ఫోర్ట్ అనేటువంటి హోటల్లో నేనైతే చెప్తానంటే హైలీ రికమెండెడ్ హోటల్. ఫ్యామిలీస్కు
నిర్భయంగా మనం ఇక్కడ స్టే చేయొచ్చు అనమాట. సార్ మా వ్యూవర్స్ కోసం తెలుగులో మాట్లాడండి. చెప్పండి. మీరు ఎన్నేళ్ళుగా పనిచేస్తున్నారు? 13 ఏళ్ళు అయింది. 13 ఏళ్ళుగా పనిచేస్తున్నారు. బాగుంది. మీకు ఎట్లా సార్ తెలుగు వచ్చు? సార్ మాకి ఈడ బార్డర్ అవుతుంది, మాకి చుట్టాలు ఉండరు, మాకి ఆడ పారాడుతుంటాం కదా, అట్లా మాకి తెలుగు వచ్చు సార్. లోకల్ అంటే ఈడ నుండి తిరునూరు అంటని 22 కిలోమీటర్లు అవుతుంది అంతే. నా లోకల్లే, బట్ మాకి చుట్టాలు ఉండరు కదా, దానికి వచ్చేది పోయేది ఉంటుంది కదా, అట్లే మాట్లాడేది వస్తుంది. కేజీఎఫ్ బంగారుపేట బార్డర్ అదే తెలుగు కుప్పం అంటారు చెప్పి కదా, కన్నడ అదే సార్. ఇప్పుడు బార్డర్లు ఉన్నప్పుడు అందరికీ అది మామూలుగా వచ్చేస్తుంది. కన్నడదವರು తెలుగు మాట్లాడుతుంది, అదే కన్నడ అదే సార్. ఇప్పుడు ఈ ప్రొఫెషన్ అలాంటి చూడండి, ఎలా అంటే ఇక్కడ మా ఎన్ని భాషలు వస్తాయి, ఎవరెవరో వస్తూ ఉంటారు, అందరితోనూ మాట్లాడాలి. హిందీ, తెలుగు, తమిళ్, ఇంగ్లీషు అంతా నేర్చుకుని ఉంటే ఇక్కడ బాగవుతుంది మాట్లాడేకి. లేకుంటే వాళ్ళకి చెప్పేకి ఏమైనా అడిగితే ఆ ప్రాబ్లం అవుతుంది. నేర్చుకుని ఉంటే ಅప్పుడు చెప్పేకి ಏಮನ್ನವನೇ ಸಲ್ಲಿಸಬಹುದು. ನನ್ನ ಕಡೆಯಿಂದ ಯಾರಾದರೂ ಬಂದರೆ ನನ್ನ ಹೆಸರು ಹೇಳಿದ್ರೆ ಸ್ವಲ್ಪ ಓಕೆ ಓಕೆ ಸರ್ ಮಾಡ್ಕೊಡಿ. ಸ್ವಲ್ಪ ನೋಡ್ಕೊಂಡು ಆಯ್ತು ಸರ್ ಮಾಡ್ಕೊಡೋಣ. ಥ್ಯಾಂಕ್ ಯು ಸರ್. ಥ್ಯಾಂಕ್ ಯು. ಇದಾ ವಿಡಿಯೋ ಕ್ಯಾಮ್ರಾ ಇಟ್ಕೊಳ್ಳಿ, ಮಾತಾಡಿ. ಏನು ಮಾತಾಡೋದು? ಮಾತಾಡಿ. ಏನು ನಿಮ್ಮ ಹೆಸರೇನು? ಮಾರುತಿ ರೆಡ್ಡಿ. ರೆಡ್ಡಿನಾ? ಓ, ತೆಲುಗು ಅವರಾ? ತೆಲುಗು ಬರುತ್ತಾ? ಸುಮಾರು ಜನ ಇಲ್ಲಿ ತೆಲುಗು ಮಾತಾಡ್ತಾರಲ್ಲ? ಇದ್ದಾರೆ ಸರ್, ಭಾಳ ಜನ ಇದ್ದಾರೆ ತೆಲುಗು ಮಾತಾಡೋರು. ಹೌದಾ? ಒಂದು ಕೆಲಸ ಮಾಡೋಣ, ನೀವು ತೆಲುಗಲ್ಲಿ ಮಾತಾಡಿ, ನಾನು ಕನ್ನಡದಲ್ಲಿ ಮಾತಾಡ್ತೀನಿ. ಅಂದರೆ ಆಂಧ್ರ ತೆಲುಗು ನಮಗೆ ಇಡ್ತಾರಲ್ಲ. ಪರವಾಗಿಲ್ಲ, ನೀವು ಮಾತಾಡೋದೇ ಚಂದ ನಮಗೆ. ಯಾಕಂದ್ರೆ ಬೇರೆಯವ್ರು ಕಲಿಬೇಕು, ನಮ್ಮಂಥವ್ರು ನೋಡ್ಬಿಟ್ಟು. ಸೊ ಎಲ್ಲಿ ಬಂದರೆ ಭಾಷೆನ ನಾವು ಕಲಿಬೇಕು ಅಂತ. ಈಗ ನಾನು ತೆಲುಗುವನು, ಬಟ್ ಆದರೆ ನಾನು ಕನ್ನಡ ಕಲಿತು ನಾನು ಈಗ ಮಾತಾಡ್ತಾ ಇದ್ದೀನಲ್ವಾ. ಸೊ ಹಾಗಾಗಿ ತೆಲುಗಲ್ಲಿ ಮಾತಾಡಿ. ನೀವು ఏం మాట్లాడాలి? ఏ ఊరు మీది? మాది కాసోళ్ళరెడ్డి సొంతూరు. మేము ఇక్కడే గాంధీనగర్లో ఉన్నాము. ఇక్కడ దగ్గర పెట్టుకోండి. గాంధీనగర్లో ఉన్నాము ఇక్కడే. ఎన్నేళ్ళుగా పనిచేస్తున్నారు? ఇప్పుడు 6 ఏళ్ళు అయింది ఇటుకు వచ్చి. మేము మొదలు డ్రింక్స్ గూడెంలో ఉంటే ఆడ ఏజ్ మీద తీసిరి అట్లా ఇక్కడ వచ్చి అయింది. మీ పేరు ఇంకోసారి? మారుతేష్ రెడ్డి. మారుతేష్ రెడ్డి. సార్. థ్యాంక్ యూ రెడ్డి గారు. మనం ఐశ్వర్య ఫోర్ట్ హోటల్లో ఉన్నాము. ఈ ప్రాపర్టీ అయితే చాలా బాగుంది. ఇక్కడ చూడండి, పార్కింగ్ ఎంత ప్లేస్ ఉందంటే ఎన్ని కార్లైనా దాదాపు ఒక 50 కార్లు మనం పార్క్ చేసుకోవచ్చు. అట్మాస్ఫియర్ కూడా చాలా బాగుంది. ఎక్కడన్నా మామూలుగా అయితే హోటల్స్, నేను ఎప్పుడు కానీ ఏం చేస్తానంటే ఎక్కడ ఏ ఊరికి వచ్చినా హోటల్ కొద్దిగా ఊరుకు అవుట్స్కట్స్లో ఉండేటట్లు చూసుకుంటాను. ఎందుకంటే మీరు సెంటర్ ఆఫ్ ది టౌన్లో, సిటీలో కానీ మీరు కానీ హోటల్స్ చూసుకున్నారు అంటే పార్కింగ్ సమస్య ఉంటుంది, చాలా కంజెస్టెడ్గా ఉంటుంది. మనం ఇలాంటి ప్లేసులకు రావడమే కొద్దిగా ఫ్రీగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో, కాబట్టి నేను ఎప్పుడు కొద్దిగా ఫ్రీగా ఉండేటట్లే చూసుకుంటాను. ఈ హోటల్ అయితే నేను ఎందుకంటే యాక్చువల్గా నాకు ఈ హోటల్ కవర్ చేయాలన్న ఉద్దేశమే లేదండి. ఇంకా 5 రోజులు ఉంది మనకు, ఎక్కువ కంటెంట్ అవుతుంది, అన్నీ కవర్ చేయలేము అనుకున్నాను. కానీ ఈ హోటల్లో స్టే చేసిన తర్వాత ఎందుకో నాకు ఈరోజు ఈ మార్నింగ్ నేను లేవంగానే ఇప్పుడు 6 గంటలు అవుతుంది ఉదయం, వెంటనే ఈ ప్రాపర్టీని కొద్దిగా కవర్ చేసి షూట్ చేయాలని అనిపించింది. సో ఇక్కడ మార్నింగ్ కిందికి వచ్చిన వెంటనే ఈ మేనేజ్మెంటు చాలా ఫ్రెండ్లీ మేనేజ్మెంటు, అదేవిధంగా చాలా అటెంటివ్గా కూడా ఉన్నారు. ఐశ్వర్యపట్లో చెక్అవుట్ చేసుకొని ఇప్పుడు ఆన్ ద వే టువర్డ్స్ గోవా బయలుదేరుతున్నాము. గోవా మధ్యలో ఇప్పుడు బ్రేక్ఫాస్ట్కు దావణగిరిలో నిలిపి అక్కడ బెన్నె దోశ ఏ విధంగా ఉంటుంది చూపిస్తాను నేను. దావణగిరి అయిన తర్వాత స్ట్రైట్ మనము గోవాకే వెళ్దాం. గోవాలో హోమ్ స్టేస్లో స్టే చేయాలనేటువంటి ప్లాన్. వెళ్తూ మనము ప్రాపర్టీస్ ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేసుకొని వెళ్దాం. అక్కడ కలుద్దాం. గురు కోటేశ్వర హోటల్ అనేసి హోటల్కి వెళ్తున్నాం బ్రేక్ఫాస్ట్కు. నేను చిత్రదుర్గలో ఉన్నప్పుడే మీకు చెప్పినాను ఎక్కడికి వెళ్తున్నాము. ఎందుకంటే దావణగిరిలో బెన్నె దోశ చాలా బాగుంటుంది. మామూలుగా బెన్నె దోశకు పుట్టినిల్లే దావణగిరి అంటారు. మీకు బెంగళూరులో కానీ ఎక్కడ కానీ ప్రతి చోట బెన్నె దోశ అని రాసింటారు. కానీ ప్యూర్ బెన్నె దోశ మీరు తినాలి అంటే మీరు దావణగిరికే రావాలి. ఆ టెక్స్చర్ కానీ, అదేవిధంగా వాళ్ళు ఇచ్చేటటువంటి ఆ కొబ్బరి చట్నీ చాలా కారకారంగా ఉంటుంది.
మీకు స్ట్రైట్ పదం మీకు తుమ్కూరు దాటినారంటేనే కారం అనేది స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఇది ఉత్తర కర్ణాటక బెల్ట్, నార్త్ కర్ణాటక పుట్టినిల్లు, గడి భాగము అంటారు, అంటే గేట్వే చెప్పచ్చు అనమాట. ఈ దావణగిరిను అదేవిధంగా ఈ చిత్రదుర్గ అనేది ఈ రెండు గేట్వే అనమాట నార్త్ కర్ణాటకకు. విశ్వేశ్వర టెక్నాలజీ యూనివర్సిటీ, జేజేఎం మెడికల్ కాలేజ్ దావణగిరి, మంచి ఇన్స్టిట్యూషన్స్ ఉంది కదా. ఎడ్యుకేషనల్ హబ్ మీకు ఈ రాజమండ్రి ఎట్లలో, రాజమండ్రి, వైజాగ్, విజయవాడలో ఎట్లా మీకు ఎడ్యుకేషనల్ హబ్, కర్ణాటకలో ఇది వన్ ఆఫ్ ద దావణగిరి, హుబ్లీ, ఇదన్నీ ధారవాడ. రోడ్స్ కూడా ఎంత వైడ్గా ఉంది, ఏదో జేపీ నగర్, జయనగర్ బెంగళూరులో ఉన్నట్లుంది. గోవాకు ఒక 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నామండి, కానీ ఏమైందో తెలీదు, పూర్తిగా జామ్ అయిపోయింది ఈ ఫారెస్ట్ లోపల. ఎందుకైందో ఏమో తెలియదు, వెళ్ళి చూద్దాం. రైల్వే గేట్, ఘాట్ ఏం పెద్ద ఘాట్ ఏం కాదు, ఉంది పెద్ద ఘాటు, మళ్ళీ దాదాపుగా 100 కిలోమీటర్ల వరకు ఉంది నీకు. కానీ రోడ్ కొంచెం వెడల్పు ఉంది, ట్రాఫిక్ కూడా వచ్చేవాడు కొంచెం సెన్స్ తో వస్తా ఉన్నాడు. అంతా ఏం ట్రాఫిక్ మన కేరళ తిరిగి అలవాటు అయిపోయింది. ఓయమ్మ ఏం మరి చిన్న రోడ్లు సర అని వస్తారు. బస్సు కూడా కారు మధ్యలో వస్తారంటే ఎత్తినే అందులో మనం ఇప్పుడు గోవాకు వచ్చేసినాము. గోవాలో ఎక్కడ స్టే చేస్తున్నాను అనేది నేను మీకు చూపిస్తాను. గోవాలో క్యాండలిమ్ అనేటటువంటి ప్లేస్లో, క్యాండలిమ్ బీచ్కు చాలా దగ్గరలో హోమ్ స్టే తీసుకున్నాను. ఎయిర్ జర్నీ ధార్వాడ్ నుంచి గోవాకు రావడానికి 150 కిలోమీటర్లు, దాదాపుగా 4 అవర్స్ పట్టింది. ఘాట్ సెక్షను, రోడ్స్ బాగాలేదు, అందులో రిపేర్లు జరుగుతుంది. ఇవన్నీ చూసుకొని మళ్ళీ ఆర్టీఓ దగ్గర గోవా స్టేట్ పర్మిట్ తీసుకొని రావడానికి మనకు 5:30 పట్టింది. తర్వాత కొద్దిగా టెన్షన్ అనేది బిల్డ్ అయింది, ఎందుకంటే ఎయిర్బిఆర్బి యాప్లో బుక్ చేసినాను, దాంతో మన వెరిఫికేషన్ అనేది ప్రాపర్గా అది ఐడెంటిఫై చేయలేదన్నమాట ఏఐ, అందువల్ల క్యాన్సిల్ అయింది. 2 సార్లు బుకింగ్ కావడము, క్యాన్సిల్ కావడము, మనీ డెబిట్ కావడము. తర్వాత ప్రాపర్టీ ఇక్కడ ఎలా ఉంటుందంటే ప్రాపర్టీ ఓనర్స్తో మనకు డైరెక్ట్ కాంటాక్ట్స్ ఉండదు, త్రూ యాప్ ద్వారానే చేసుకోవాలి. సో మళ్ళీ వాళ్ళతో టచ్లోకి వెళ్ళి రిక్వెస్ట్ చేసుకుంటే మనకు ఈ హోమ్ స్టే సింగిల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ ఇచ్చినారు.
ఇది ఎక్కడ వస్తుంది ఏమనేది కూడా నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు ఒకసారి ఏ విధంగా ఉంది ఈ హోమ్ స్టే అనేది కూడా చూపిస్తాను. ఇంకొకటి కూడా ఈరోజు ఏం చేస్తున్నామంటే మీకు అందరికీ తెలుసు, నేను మా ఫ్యామిలీ ప్యూర్ వెజిటేరియన్. అందులో గోవాలో ప్యూర్ వెజిటేరియన్ ఎక్స్పెక్ట్ చేయడము తప్పవుతుంది. వెజిటేరియన్ కోసం చాలా దూరం ట్రావెల్ చేయాలి. అందులోనూ వెజిటేరియన్ ఫుడ్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, అంత బాగుండదు. కాబట్టి ఏం చేస్తున్నామంటే మనకు ఈ హోమ్ స్టేలో అన్ని వసతులు ఇచ్చినారు. గ్యాస్ స్టవ్ ఇచ్చినారు, అదేవిధంగా ఇక్కడ మైక్రోవేవ్ ఇచ్చినారు. మీకు పాత్రలు అంటే ప్లేట్స్ వాడుకోవడానికి ప్లేట్స్, వంట కావాల్సినటువంటి పాత్రలు, వంట పాత్రలు అన్నీ ఉన్నాయి. కుక్కరు, 2 గిన్నెలు, కింద చూసినారు అంటే ఫిల్టరు అన్నీ ఉంది. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ వాషింగ్ మిషన్ కూడా ఉంది. ఇంకా ఇక్కడ చూసినారు అంటే సింకు, వాటర్ ఫిల్టర్ అన్నీ ఉంది. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే వెళ్ళి నియరెస్ట్ షాప్కు, సూపర్ మార్కెట్కి వెళ్ళి ఈరోజు నైట్కు పప్పుచారు, పెరుగు, అదేవిధంగా మార్నింగ్ టిఫిన్ చేసుకోవడానికి, ఉప్మా చేసుకోవడానికి రవ ఏమేం కావాలో అవన్నీ తీసుకొస్తాము. తీసుకొచ్చిన తర్వాత నేను చూపిస్తాను వంట చేసేటప్పుడు. సో కొన్ని సందర్భాల్లో మనము కొన్ని చేసుకోక తప్పదండి. ఎందుకంటే ఇంత దూరం వచ్చిన తర్వాత ఊరు కాని ఊరు, కొద్దిగా కల్చరు, ఫుడ్ హ్యాబిట్స్ అన్నీ డిఫరెంట్. కాబట్టి ఇక్కడ మనం మన ఫుడ్ని ఎక్స్పెక్ట్ చేయలేము. ఇక్కడ మనకి ప్రొవిజన్ ఉంది కాబట్టి మనము ఈరోజు వంట చేసుకొని లక్షణంగా తింటాం. నేను చూపిస్తాను ఏం చేసుకుంటాం అనేది. ఇంకా రూమ్ టూర్లోకి వెళ్తే ఇక్కడ చూడండి, సింగిల్ బెడ్రూము, బెడ్, ఎక్స్ట్రా బెడ్ ఇచ్చినారు. అదేవిధంగా మనకి ఇక్కడ కబోర్డ్ కూడా ఇచ్చినారు. ఏసీ, ఐరన్ బాక్స్ వచ్చింది. అదేవిధంగా డ్రయరు, ఇంకా టాయిలెట్ అయితే ఇక్కడ టాయిలెట్ ఇచ్చినారు. ఇంకా ఇది హాల్. ఇదన్నమాట సింగిల్ బెడ్రూమ్ హౌస్. మనకి ఇక్కడ రిఫ్రిజిరేటర్ కూడా ఇచ్చినారు. అంటే ఫ్లైట్లో వచ్చిండొచ్చండి. ఏమైందంటే మనకు లీవులు కన్ఫర్మ్ కావాలి. నేను వర్క్ చేసే ఎన్విరాన్మెంట్లో అందరూ లీవ్ పెట్టేస్తే కష్టమవుతుంది. నేను లీవ్స్ అప్రూవల్స్ ఇవ్వాలి. అవన్నీ కన్ఫర్మ్ కావడానికి దాదాపుగా గురువారం పట్టింది. గురువారం రోజు నాకు లీవ్ కన్ఫర్మ్ అయింది. సో ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ నేను ఎయిర్ టికెట్స్ చెక్ చేస్తే ఆకాశాన్ని అంటుతోందనమాట. అందువల్ల వెహికల్ బుక్ చేసుకుని వచ్చినాను. సో ఇప్పుడే మార్కెట్కి వెళ్ళేసి వచ్చినామండి. అన్నీ చూపిస్తాను చూడండి ఏమేమి తెచ్చుకున్నాము. మార్కెట్కి వెళ్ళి చూడండి మనం ఏమేమి తెచ్చుకున్నామంటే ఎండుమిరపకాయలు, సాసులు, ఉద్దిపేడలు, జీలకర్ర, మిరియాలు, ఎవరెస్ట్ సాంబార్ పొడి, అదేవిధంగా ఇక్కడ చూసినారంటే జింజర్ పేస్టు, బియ్యము, రసం పౌడరు, ఇంగువ, టీ పొడి, చక్కెర, మళ్ళీ ఉప్పు. ఇవన్నీ కూడా మన కొత్త సంసారంలో చేరిన ఐటమ్స్. ఇక్కడ పెట్టేద్దమ్మా, కాలిపోతున్నాం. మళ్ళీ అప్పడాలు, కూరగాయలు తెచ్చుకున్నాము. సాంబారు ఉడికిస్తూ ఉన్నాను. సాంబార్తో పాటు ఇప్పుడు ఇక్కడ రసం రెడీ చేసుకుంటా ఉన్నాను. ఇంకా మనకి పాత్ర లేదు కాబట్టి టీ కాచేటటువంటి కెటిల్నే మనము రసంకు తీసుకుంటాం. కొద్దిగా చింతపండు నీళ్ళు, ఇక్కడ ఫిల్టర్లో బాగా టమాటాలు నలిపేస్తాం లోపల, ఎందుకంటే మనకు మిక్సీకి లేదు కాబట్టి. కొత్తిమీర, కరివేపాకు వేస్తున్నాను.
గోవాలో మా కొత్త సంసారం ఈ విధంగా ఉంది. ఏది ఉంటే దాంతో అడ్జస్ట్ చేసుకొని చేసేయాలి. నన్ను చూపించు. వేడివేడిగా అన్నం, మంచి టమోటా రసం, అదేవిధంగా బీన్స్ సాంబార్. ఇప్పుడు ఓపెన్ చేసినారంటే ఈ విధంగా ఉంటుంది బయట. ఇది అపార్ట్మెంట్ అనమాట. అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ మనకు రెంట్కి ఇస్తారు. ఇది చూసినారంటే ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి ఇలా వచ్చినాము అంటే మనం ఇక్కడికి లోపలికి వెళ్ళొచ్చు. బయట వచ్చినామంటే వేడి తట్టుకోలేము, ఆ లెవెల్లో ఉంది. ఈరోజైతే ఇంకెక్కడికి వెళ్ళడం లేదు. మనము కంప్లీట్గా రెస్ట్ తీసుకొని రేపు మార్నింగే మనం స్టార్ట్ చేస్తామన్నమాట.